ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీలో ఉన్న తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్లోని ప్లానో నగరానికి తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పెద్ద మార్పులో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. న్యూజెర్సీ నుండి కార్యాలయాన్ని మార్చే క్రమంలో దాదాపు 739 మంది ఉద్యోగుల స్థానాలు మారనున్నాయి. వీరిలో టెక్సాస్కు వెళ్లడానికి ఇష్టపడని వారిని విధుల నుంచి తొలగించారు. దీనికి తోడు ప్లానోలోని మొబైల్ విభాగంలో మరో 100 మంది ఉద్యోగులను తీసివేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వేగంగా మారుతున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి అనుగుణంగా మారడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాంసంగ్ స్పష్టం చేసింది. వివిధ విభాగాల బృందాలను ఒకే చోటికి చేర్చడం ద్వారా పనితీరును, సామర్థ్యాన్ని పెంచవచ్చని కంపెనీ భావిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్త మార్పు కాదని, కేవలం అమెరికాలోని వ్యాపార అవసరాల కోసమేనని తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి ఎన్నో పెద్ద కంపెనీలు టెక్సాస్ వైపు మొగ్గు చూపుతుండగా ఇప్పుడు శాంసంగ్ కూడా అదే బాట పట్టింది. 2026 చివరి నాటికి ఈ ప్రధాన కార్యాలయ తరలింపు ప్రక్రియ పూర్తి కానుందని శాంసంగ్ కంపెనీ తెలిపింది. ఈ భారీ మార్పులకు శాంసంగ్లోని వివిధ విభాగాల ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ డిమాండ్ పెరగడంతో శాంసంగ్ సెమీకండక్టర్ వ్యాపారం భారీ లాభాలతో దూసుకుపోతోంది. అయితే మరోవైపు యాపిల్, చైనా మొబైల్ కంపెనీల నుండి వస్తున్న గట్టి పోటీ కారణంగా శాంసంగ్ మొబైల్ విభాగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా చిప్పుల ధరలు పెరగడం వల్ల టీవీలు, గృహోపకరణాల తయారీ ఖర్చులు ఎక్కువై ఆ విభాగం లాభాలు కూడా తగ్గాయి. అందుకే నష్టాల్లో ఉన్న విభాగాలను సరిదిద్దడానికి, లాభాల్లో ఉన్న ఏఐ రంగానికి దగ్గరగా ఉండడానికి శాంసంగ్ తన వ్యూహాన్ని మార్చుకుంది.